ప్రజలకు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు యువగలం వ్యవస్థాపకుడు భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారి సూచన మేరకు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆశీస్సుల మేరకు, మరి ఆర్లగడ్డ శాసనసభ్యురాలు శ్రీమతి భూమా అఖిలప్రియమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉయ్యాలవాడ మండలంలో మండల కన్వీనరు శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డోర్ టు డోరు కార్యక్రమం భాగంగా ఈరోజు డోర్ టు డోర్ వెళ్తున్నాం. పోయి ప్రజల దగ్గరికి వెళ్ళాం. ప్రజలంతా కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. చాలామంది కూడా నారా చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. చాలామంది రైతులు కానీ కార్మికులు కానీ పోతే ప్రతి అవ్వ ప్రతి తాత కూడా చాలా సంతోషంగా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడికి జీవితాంతం రుణపడి ఉన్నామని కూడా ఈరోజు ప్రతి అవ్వ ప్రతి తాత గారు చెప్తున్నారు. ఎవరైతే హ్యాండిక్యాప్ కింద ఉన్న సోదరులు అన్న మా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది, ఎక్కడన్నా రోడ్ల మీద పోయి రూపాయో 2 రూపాయలు అడుక్కునే పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 ఉన్న పెన్షన్ని ఏకదాటిగా 6,000, 10,000, 15,000 ఇచ్చి మమ్మల్ని ఆదుకున్న ఘనత కూటమి ప్రభుత్వంది నారా చంద్రబాబు నాయుడుది అని కూడా వాళ్ళంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పెన్షన్లు తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం, వాళ్ళు అదే విధంగా చెప్తున్నారు. మరి ఒక ఇంట్లోనే 6 మంది పిల్లలు ఉన్నారు, 6 మంది ఇక్కడ తల్లికి వందనం పడింది, మేము హాయిగా ఉన్నాం, ఈరోజు ఎంతో ఇబ్బందిగా ఉండే పరిస్థితి అని కూడా ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరి ఇన్ని రకాలుగా చేస్తా పోతుంటే కూటమి ప్రభుత్వం పైన బురద చల్లుతూ ఉన్నది వైఎస్ఆర్ పార్టీ పిచ్చి ముదిరి పరాకాష్ఠ చేరి. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో కాబట్టి ఆయన 2019లో చూసాం అధికారంలోకి వస్తాను ఏం చేసినాడు, 10 కోట్లు పెట్టి దానికి సంబంధించి ప్రజా ఏదికైనా కూలగొట్టి మూట కట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఒక సైకో ఉంది, ఎక్కడి కానీ చచ్చిపోతానే ఏ శవం కానీ దొరుకుతుందో చూస్తాడు, అక్కడికి వెళ్ళి ఆ శవాల దగ్గర రాజకీయాలు చేస్తాడు. ఆయనకి అభివృద్ధి అనేది కనపడదు, ఆయన మాత్రం అవినీతి చేస్తూ ఉంటే కనపడుస్తుంది. అందుకని జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని చూసి ఓర్చలేకుండా, ఈరోజు జరిగే డెవలప్మెంట్ని చూసి ఓర్చలేకుండా మెగా డిఎస్లో 16,500 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే కడుపు మండి తట్టుకోలేకుండా ఈరోజు వచ్చి అవినీతి జరిగింది, లోకేష్ బాబు రాజీనామా చేయాలి, సిబిఐ ఎన్నుకోరు, సిగ్గు చెరవ లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈడ అవినీతి జరగలేదు అని టీచర్లే రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేసి ప్రపంచ దేశాలలో కూడా మొట్టమొదటిగా అధికార పార్టీకి అండగా ర్యాలీ చేసిన ఘనత ఒక్క టీచర్లదే. మేము స్వచ్ఛంగా ఎన్నికైనాం, మెగా డిఎస్లో మేము ఎగ్జామ్ పెడితే రాశాం,
మేము చదువుకున్నాం, కష్టపడినాం ఎన్నో రకాలుగా. ఈరోజు మేము ఉద్యోగాలు సంపాదించుకుంటే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని రాజకీయాలకు లాగుతున్నాడు, ఆయన పిచ్చి ముదిరింది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నేను చూడగలుగుతున్నా, నువ్వు మెగా డీజేస్లో అవినీతి జరగలేదని పాలు తాగే పసిపెట్టి కాంచి కాటికి పోయేగా ముసలి ఒకటి చెప్తున్నది. సొంత చిన్నాయిని నీ రాజకీయ లబ్ధి కోసం గొడ్డల పోటును గుండెపోటుగా మార్చి ఆఖరికి సొంత చిన్నాయిని చనిపోయి ఈ పొద్దుడికి 7 ఏళ్ళు కావస్తున్నది. ఇంతవరకు దాని మీద సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు చేయలేదు? మా తండ్రితో రక్తం పంచుకున్న పుట్టిన మా చిన్నాయిని చంపినోడు ఎవడని నిగ్గుదేల్సిన అడగనోడు నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. సిబిఐ అంటే ఏమి? అడ్డగోలుగా చంపేసి ఫలింతకరంగా ఒక మంచి వ్యక్తి, ఒక మాజీ మంత్రిగా పనిచేశాడు, ఎంపీగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా పనిచేశాడు, ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడుగా రాజశేఖర రెడ్డికి మంచి పేరున్న నాయకుడిని వివేకానంద రెడ్డిని చంపినప్పుడు అయ్యి నిగ్గుదేల్చమని అడగాల్సింది. ఆ చంపినోడిని ఎవడని బయటికి తీసుకురావాల్సింది. అది జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతికి ఆమడు దూరం ఉంటుంది. మా పార్టీలైనా ఇంకొక పార్టీలైనా ఎవడైనా అవినీతి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మీ మాత్రే కాదు, దోచుకున్నామా, దాచుకున్నామా, మైను మాఫియా, ఇసుక మాఫియా, ఎర్రచంద్ర మాఫియా, లిక్కర్ మాఫియా, ఆ విధంగా కూటమి ప్రభుత్వంలో జరగదు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతి డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు కూడా ప్రజలు సంతోషంగా ఈ ప్రభుత్వం 10 కాలాలు ఉండాలా, ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ఉండాలా, ఈ ఆర్లగడ్డలో అఖిలప్రియ గారు ఎమ్మెల్యేగా ఉండాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోడ్లన్నీ కూడా అప్పుడు వేసిన రోడ్లే. ఈ రోడ్డు ఎప్పుడు వేసింది? ఉన్నప్పుడు వేసిన రోడ్లే. మళ్ళీ ఈరోజు ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ రోడ్లు మరమ్మతులు చేపడుతున్నది. కానీ ఆనాడు గంగులోళ్ళు ఈ యొక్క నిజవర్గానికి వరకదీసింది ఏమి లేదు, ఎరగబెట్టిందే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి వరగబెట్టిందేమి లే. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే రోడ్లు మరమ్మతులు చేపట్టి ప్రజలకు అందుగడగా ఉండి ప్రజాపాలన అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో రైలు పరిగెత్తున్నది. ఎప్పుడైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తానే ఆ భోగాపురం ఎయిర్పోర్ట్లో బహిరంగ సభలో రేపు 2027 మార్చిలో పోలవరాన్ని నరేంద్ర మోదీ చేతిలో ఓపెన్ చేసి రైతులకు తాగునీరు సాగునీరు అందిస్తానంటేనే అప్పటికే జగన్మోహన్ రెడ్డి గుండెకాయలు లప్పక్కను కొట్టుకుంటున్నాయి. రెండోది 2028లో ఏదైతే ఈ రాష్ట్రంలో అమరావతి ఉండకూడదు, ఈ రాష్ట్రంలో రాజధాని ఉండకూడదని కంకణం కట్టుకొని రైతుల మీద కేసులు పెట్టి ముక్కు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తప్పిస్తే ఈరోజు మళ్ళా అమరావతిని ప్రపంచ దేశాలకు కూడా తలదన్నే రాజధానిగా అమరావతిలో 2028లో ఆ యొక్క రాజధాని శాశ్వత రాజధానిగా ఓపెన్ చేసుకుంటా ఉంటానంటే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెత్తున్నది. ఈ పక్క ఆయన సొంత జిల్లాలో కడపలో జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ వస్తున్నదంటే కడపలో ఇప్పటికే మరి తెలుగుదేశం జెండా బద్దలగొట్టి కోట్లలోనే పులిబెందల కోట్ల జెండా ఎగరేసిన చరిత్ర కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు. ఇవన్నీ తట్టుకోలేకుండా జగన్మోహన్ రెడ్డి లేనిపోయిన ఆరోపణలు, ఒకడు రేషన్ బియ్యం దొంగ మాట్లాడతాడు, ఒకడు భోగి మంటల కాడ మాట్లాడతాడు. ఇటోళ్ళంతా మాట్లాడారంతా నిన్నటి రోజున 8వ తారీఖు ఎవరైతే మెగా డిఎస్లో ఎన్నిగా ఆ రోజు టీచర్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని కూడా మీడియా తరఫున తెలియజేస్తూ తెలియదు.